మొదటగా మేషరాశి. మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు మరియు భరణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత కృతిక 1వ పాదంగా వచ్చును. అదే విధంగా ఈ మేషరాశి యొక్క వారి ఆదాయము 11గా, వ్యయము 5గా, రాజ్యపూజ్యం 2గా, అవమానం 4గా ఉంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది మేషరాశి వారికి ఆదాయము బ్రహ్మాండంగా 11గా వృద్ధిగా ఉంది. తర్వాత వ్యయము అంటే అందులో సగం కూడా కాదు, ఇంకా చాలా తక్కువగా 5గానే ఇక్కడ వ్యయం కనిపిస్తా ఉంది. మెచ్చుకునేవారు 2గా ఉంటే ఇక్కడ అవమానించేవారు 4గా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఏడాది ఈ రాశి వారికి సాధారణంగా స్థూలకాయలు కాకపోయినప్పటికీ కూడా దృఢమైన శరీరము కలవారే ఉంటారు. తర్వాత సమస్యలను సత్వరంగా పరిష్కరించుకునేటువంటి అవగాహన వీరు కలిగి ఉంటారు. మరియు వీరికి కోపము అధికంగా ఉంటుంది. మరియు ప్రతి విషయానికి ముందడుగు వేస్తారు. చేసే పనిలో ఆలస్యం అయితే సహించరు. దాని విధంగా సంవత్సర ఫలితములలో ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు, శని, రాహు గ్రహాలు సంచారము పరిశీలించగా బంధువులతో విభేదము ఉండవచ్చు. అశాంతి, అనుకున్న పనులలో ఆలస్యం. జూన్ 1వ తేదీ తర్వాత కొంచెం విద్యార్థులలో పురోగతి, పరీక్షలలో అనుకున్న ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. కావున ఈ మేషరాశి వారు శివుడికి అభిషేకం చేసి శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించి ఆయా గ్రహాల యొక్క బాధలను తొలగించుకోవచ్చును.